రాష్ట్రపతి భూదాన్ పోచంపల్లి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ చెయ్యి విరగ్గా 2 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నట్టుండి ఈ ఘటన జరగడంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు వెంటనే పరిస్థితిని సమీక్షించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భూదాన్ పోచంపల్లి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ చెయ్యి విరగ్గా 2 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నట్టుండి ఈ ఘటన జరగడంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు వెంటనే పరిస్థితిని సమీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇక రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో అపశృతి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ గాలికి పోలీసులు ఎగిరిపడ్డట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈరోజు రాష్ట్రపతి భూదాన్ పోచంపల్లి పర్యటనలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ హెలికాప్టర్ సంబంధించి ల్యాండ్ అయ్యే సమయంలో గాలి అంటే ల్యాండ్ అయ్యేసరికి ఎగిరిపడ్డ గాలి అనేది బాగా ఇచ్చేసరికి ఫ్యాన్ కిందకి వాళ్ళు స్వాగతం పలికే కార్యక్రమంలో పోలీసు వాళ్ళు బందోబస్తుకు వచ్చిన మల్కాజ్గిరి ఏసీపీకి అలాగే అక్కడ ఉన్న 2 కానిస్టేబుల్ మాత్రం ఆ గాలికి తట్టుకోలేక కింద పడడం జరిగింది. దీంతో వాళ్ళకి ఏసీపీ గారికి చెయ్యి విరగడం జరిగింది. అలాగే 2 కానిస్టేబుల్ మాత్రం స్వల్ప గాయాలయ్యాయి విషయాల్ని. అయితే ఈ మొత్తం చూసుకుంటే మాత్రం ఈ సంఘటనకు మాత్రం ఆర్మీ హెలికాప్టర్ లో రాష్ట్రపతి జరగడం జరిగింది. స్వాగతం పలికే కార్యక్రమంలో ఈ అపశృతి అనేది చోటు చేసుకుంది. శాలిని, నరేష్, ఇప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శాలిని, ఏసీపీకి అయితే చెయ్యి విరగడం జరిగింది. అక్కడే ఉండి కింద పడడంతో కానిస్టేబుల్ మాత్రం స్వల్ప గాలయ్యాయి. వీళ్ళ ముగ్గురిని స్థానికంగా ఉన్న అంటే హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఎవరికి ఎలాంటి అయితే ప్రమాదం జరగలేదు ఎక్కువ. శాలిని, ఓకే, థ్యాంక్ యూ నరేష్.